కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అబ్రహామును ఆయన ఒక మాట అన్నాడు. ఆ మాట చాలా అద్భుతమైన మాట. ఈరోజు ఆయన్నే కాదు, మనల్ని కూడా అది అడుగుతున్నాడు. మనమేం చేస్తున్నామంటే దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం, దేవుని యొక్క గుణగణాలు తెలుసుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి ఈరోజు మనము ఆదికాండం నుంచి 18వ అధ్యాయము 14వ వచనం మొదటి మాటను మనం ఎవరు ప్రశ్నిస్తున్నారు, ఇది మనకు చాలా జాగ్రత్తగా తెలియాలి. ఎవరు ప్రశ్నిస్తున్నారంటే సర్వశక్తివంతుడైన దేవుడు, సర్వ సృష్టికి సర్వాధికారి అయిన విశ్వచక్రవర్తి అయిన సార్వభౌముడైన దేవుడు ఆయన ప్రశ్నిస్తున్నాడండి. ఎవరిని ప్రశ్నిస్తున్నాడు అంటే సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఎవరిని ప్రశ్నిస్తున్నాడు అంటే లోకాన్ని ప్రశ్నిస్తున్నాడు. అసలు నా పట్ల మీరు ఏమనుకుంటున్నారు, నా పట్ల మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి ఒక మాట అన్నాడండి. చాలా భయం నాకు ఈ మాట అంటే. ఆయన అంటున్నాడు 18వ అధ్యాయము 14వ వచనం అంటున్నాడు, యెహోవాకు ఆయన తను పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఆయన స్వరం అండి. ఆయన అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు సంఘం నులివెచ్చని స్థితిలో ఉంది. దేవుని యొక్క శక్తివంతమైన ఆ తత్వాన్ని గ్రహించలేకపోతా ఉన్నా. మనం కూడా నమ్ముకుంటాం అంతేనండి, ప్రభువుని నమ్ముకుంటాం అంతే, దేవుని నమ్ముకుంటాం అంతే. దేవుని గురించి ఎదటి వారికి చెప్తాం కానీ మనము ఆయన యొక్క బలాన్ని ఆశ్రయించలేని వారుగా ఉంటాం. ఇది ఆ దేవుని వల్ల జరుగుతుందా అనే అభద్రతా భావంతో మనం ఉంటాం. దీని అంతటికీ కారణం ఏంటి తెలుసా? ఇదిగో యుగ సంబంధమైన దేవత మనకు అవిశ్వాసాన్ని కలగజేయటం ద్వారా వాడు ఏం చేస్తానంటే మన మనోనేత్రాన్ని గుడ్డితనం కలగజేస్తూ ఉంటాడు. లేదు ఇది నేను కష్టపడి నేనే జరిగించుకుంటాను, లేకపోతే నా ద్వారానే జరుగుతుంది అనే ఒక అభిప్రాయాన్ని వాడు కలగజేస్తూ ఉంటాడు. కానీ ప్రభు ప్రశ్నిస్తున్నాడండి. ఎప్పుడండి బాబు, ఎప్పుడు ప్రశ్నించాడు? నిశ్చయముగా అబ్రహాముతో అతను ఛాలెంజ్ చేసినట్లుగా మాట్లాడుతున్నాడు. అబ్రహామా, ఏమనుకుంటున్నావు నువ్వు? నాకేదైనా అసాధ్యమైనది ఉందా? నీ భార్య మృతతుల్యం అయిపోయింది. ఎస్, అయిపోని. ఇదిగో నిర్జీవమైన దాని నుంచి, ఇదిగో శూన్యం నుంచి, ఇదిగో బండ నుంచి నీరు రప్పించగలను. ఇదిగో నా మాట సెలవిస్తే ఇదిగో నశించిపోయిందని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. నాకేంటి అసాధ్యము, నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి ఆ రోజు అబ్రహాముని కాదు కానీ ఇదిగో నిశ్చయముగా నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. కాబట్టి ఆయన యొక్క ఆ సర్వశక్తివంతమైన ఆ యొక్క గొప్ప నామాన్ని మనము ఎరిగిన వారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనల్ని హర్షిస్తాడు, ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఆయన కలిగి ఉన్నామని చెప్పి ఆయన పట్ల విశ్వాసం లేకపోతే ఆయన గాయపరచబడతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఆయన గాయపరిచేవారుగా ఉండకూడదు, కానీ ఆయన పట్ల మరి అసత్యమైన విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. అయితే మరి నిశ్చయముగా ఆయన మరలా ఇంకోసారి యోబుతో, అంటే అబ్రహాం గారేమో స్నేహితుడు, యోబు గురించి ఎంత గొప్పగా చెప్తాడండి. యోబు గారు కూడా ఆయన ఎటువంటి వాడు చెప్తున్నాడు. యోబు గ్రంథంలో మనం ఒక మాట, మంచి మాట మనం చూడొచ్చు. యోబు గ్రంథము 40వ అధ్యాయము అక్కడ ఆయన అంటున్నారు, మొదటి వచనాన్ని చూస్తున్నాం. మీరు కూడా వెంబడించగలిగితే వెంబడించండి, రాసుకోండి, మీ హృదయాలను ముద్రించుకోండి. ఆయన అంటున్నాడు, మరియు యెహోవా యోబునకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎవరటండి? సర్వశక్తిమంతైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఇదిగో యోబుతో మాట్లాడుతూ ఇదిగో ఇలాంటి ప్రత్యుత్తరం ఇస్తా ఉన్నాడు. ఏమంటున్నాడట? ఆక్షేపణలు చేజూచువాడు సర్వశక్తులకు దేవునితో వాదింపవచ్చునా? ఈయన ఎవరటండి? సర్వశక్తుడకు దేవుడు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఇదిగో ఆక్షేపణ చేజూచున్నవాడు ఎవరండి? ఈ లోకము ఆక్షేపణగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ లోకము ఆయన్ని ఆక్షేపిస్తూ ఉంటుంది. ఇది నిజమా? ఇది జరిగేదా? ఆక్షేపణ. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని? సర్వశక్తిమంతుడు దేవునితో మీరు వాదించవచ్చునా అంటున్నాడు. ఆయన తను పరిచయం చేసుకుంటా ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే
అదే యోబు గ్రంథంలో 38వ అధ్యాయము అద్భుతం అండి. ఈ అధ్యాయం అంతా చదివినా అది మన జ్ఞానానికి మించినదిగా ఉంటుంది. 38వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఎలాగూ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. మళ్ళీ యోబుతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపువాడు వీడెవడు అని ప్రశ్నిస్తూ, పౌరుషము తెచ్చుకుని నీ నడుము బిగించుకుని నేను నీకు ప్రశ్న వేయదును, నీవు దాన్ని నాకు తెలియజెప్పుము అంటున్నాడు. ఏం చేశాడట ఆయన? నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా అంటున్నాడు. ఉదయ నక్షత్రంలో ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయ జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతి వేసిన వాడు ఎవడు? నువ్వేమనుకుంటున్నావు? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈరోజు సంఘాన్ని ప్రశ్నిస్తున్నావు. ఇదిగో నిశ్చయంగా నేను ఏం చేస్తానో చెప్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం అంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఏమండి, ఆఖరికి ఆయన అంటున్నాడు 20వ వచనం, అద్భుతమైన వచనం, చీకటను దానికి ఉనికి పట్టేది, దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోదువా, దాని గృహమునకు పోవు త్రోవను వెరుగుదువా. చీకటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చీకటి అనే దానికి ఒక ఉనికి పట్టు ఉంది. అది ఎక్కడుందో ఆయనకి తెలుసు. అక్కడ మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం, చీకటిని కూడా ప్రేమించాడు ఆయన. ఆ చీకటిని కూడా రూపాంతర స్థితిలో నడిపించాలని చెప్పి ఆయన వెలుగు ప్రసరింప చేస్తూ ఉంటే చీకటి ఏం చేస్తుందట? దాన్ని గ్రహింపకుండా ఉందట. అవునండి, ఆయన అంత కరుణామయుడు, ఆయన అంత కృపగలిగిన దేవుడు. మన దేవుని గురించి మనము అర్థం చేసుకోలేక అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా, నీకు వివేకము కలిగి ఉన్న ఎడలు చెప్పుము, నీకు తెలిసిన ఎడల దాని పరిణామం నియమించిన వాడు ఎవడో చెప్పు, దాని మీద పరిణామ కొల వేసిన వాడు ఎవడో చెప్పుము, దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పు అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. 7వ వచనంలో అద్భుతమైన విషయం చెప్తున్నాడు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జై జయధ్వనులు చేస్తారు. ఎందుకని? ఇదిగో ప్రతిష్ఠ చేస్తా ఉన్నాడు, సృష్టికి ప్రతిష్ఠ చేస్తా ఉన్నాడు దేవుడు. దానికి మూలరాత్రి వేస్తాడు దేవుడు, మూలరాత్రి వేస్తాడు. అలా మూలరాత్రి వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా, నీకు తెలుసా? నేను ఎటువంటి వాడిని నీకు తెలుసా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సముద్రము దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసినవాడు ఎవడు? ఎలా ఇప్పుడంటే బ్యారేజీలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఈ తలుపులు పెట్టాలని, బ్యారేజీలు కట్టాలని ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం ఇంజనీర్స్కి? ఇదిగో ప్రతిదీ దేవుడు చెప్పాడు. ఇదిగో నీటిని ఈ రీతిగా ఆపగలం, నీటికి ఈ రీతిగా తలుపులు పెట్టగలం, దాన్ని బిగించగలం అని చెప్పిన మాటలను ఇంజనీర్స్, ఈ శాస్త్రజ్ఞులు బైబిల్ని అవపోసన పెట్టి ఆ బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని వారు గ్రహించి, అయితే వారు చేసిన తప్పు ఏంటి అంటే, మేము ఫలానా దాని నుంచి దీన్ని మేము తీసుకున్నాము, బైబిల్ జ్ఞానం నుంచి మేము తీసుకున్నామని ఎవరూ చెప్పలేదండి. ప్రతి మాట దేవుడు చెబితే ఒక వాడకి కొలతలు ఎవరిచ్చారండి? సర్వశక్తిమంతుడైన అయిన దేవుడు ఆ కొలతలను ఇచ్చాడు. ఈరోజు ఏ బోట్ అయినా సరే, చిన్న పడవైనా సరే ఆ కొలత ప్రకారమే ఉంటుంది తప్ప లేకపోతే అది ఎందుకు పనికిరాదు. ప్రతిదానికి కొలమానము, ప్రతిదానికి కొలత, ప్రతిదాని యొక్క స్థితి, ప్రతిదాని యొక్క గతి ఆయనే తెలియపరిచాడు. ఈరోజు మనం ఎక్కువ తిరుగుతున్న ఫ్లైట్లు కావచ్చు, ర్యాకెట్లు కావచ్చు, ఏమండి, లేకపోతే ఇప్పుడు కార్లు కావచ్చు, రైళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆఖరికి మన పెట్రోలు. ఇది నిశ్చయముగా ఆ యొక్క యాకోబు గారు ఆశీర్వదిస్తాడు. ఇదిగో నిశ్చయంగా నువ్వు ఆ ఇసుకను నువ్వు పీల్చుదువు, ఆ ఇసుకలో ఉన్న ఆ ద్రవ్యాన్ని నువ్వు ఆస్వాదించదువు, ఇదిగో నువ్వు నిశ్చయంగా దాన్ని అని మాట్లాడతాడు. కాబట్టి ప్రతిదీ కూడా బైబిల్ని చూసే ఈ లోకము ఎంతో అభివృద్ధి చెందింది. దేవుడు దానికి ఎప్పుడు కాదనలేదు. మీరు అభివృద్ధి చెందాలన్నదే దేవునికి ఉద్దేశం. అయితే ఇక్కడున్న ఎవరైతే శాస్త్రజ్ఞులు అనబడిన వారు, ఎవరైతే జ్ఞానులు అనబడిన వారు ఉన్నారో, బైబిల్ జ్ఞానాన్ని వారు దొంగిలించారు అనొచ్చా, మరి లేకపోతే ఇంకా దానికి ఏ మాట అయినా పెట్టొచ్చామో నాకు తెలియదు, కానీ దీని నుంచి తీసుకుని తమ జ్ఞానాన్ని పెంచుకుని దేవుడు కూడా వారికి ఆ జ్ఞానాన్ని అందిస్తాడు. ఎందుకో తెలుసా? తమ పిల్లలు బాగుండాలని, తమ పిల్లలు అభివృద్ధి చెందాలని ఆ జ్ఞానాన్ని వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. 38వ అధ్యాయంలోనే 31వ వచనం చదువుతుంది.
కృత్తిక నక్షత్రములను నువ్వు బంధింపగలవా? మృగశిర కట్లను నువ్వు ఇప్పగలవా? వాటి కాలంలో నక్షత్ర రాశులు వచ్చినట్లు నువ్వు చేయగలవా? సప్తఋషి నక్షత్రాలను నువ్వు ఉపనక్షత్రాలను నువ్వు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడాలను నువ్వు ఎరుగుదువా? దాని భూమి మీద ప్రభుత్వం నువ్వు స్థాపించగలవా? వాటన్నిటికీ కూడా ఏదైతే సప్తఋషి మరి కృత్తిక నక్షత్రం అని, మృగశిర నక్షత్రం అని, ఇదిగో సప్తఋషి నక్షత్రం అని ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి ప్రభుత్వం ఎక్కడుందట? భూమి మీద ప్రభుత్వం చేయబడుతుందట. ఆ ప్రభుత్వాన్ని నువ్వు నడపగలవా అని చెప్పి దేవుడు యోబును ప్రశ్నిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇటువంటి వాడిని పరిచయం చేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇది యోబు గురించే కాదు, నన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నువ్వు ఎలా నమ్ముతావు? నా పట్ల నువ్వు ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నావు అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా మాట్లాడతాడు. ఇర్మియా గ్రంథం 32:17 ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవాను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవ, నీ అధిక బలము చేత చాచిన బాహువు చేత భూమి ఆకాశములు సృష్టించివి, నీకు అసాధ్యమైనది ఏది లేదు అంట. ఏమండి? నీ అధిక బలము చేత చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏది లేదు అని ఇర్మియా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన తండ్రి అయిన ఆ యొక్క సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ప్రచురం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయనట అదే 32:27 అంటాడు, నేను యెహోవాను. ఆయన పరిచయం చేసుకుంటాడు. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయాలండి. నా ప్రియమైన దేవుని కుమార్తె, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పి మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనం ఎలా ఉంటామంటే కొంత లోకంలో ఉంటాం, కొంత దేవునిలో ఉంటాం. కొన్ని దేవునికి సాధ్యము, కొన్ని దేవునికి సాధ్యం కాదని చెప్పి కేవలం నిమ్మకాయకి ఇచ్చిన విలువ, ఏమండి, తాయితకి ఇచ్చిన విలువ, ఎండుమిరకాయకి ఇచ్చిన విలువ, ఏమండి, పసుపు కుంకానికి ఇచ్చిన విలువ సర్వశక్తులైన దేవునికి ఇవ్వలేకపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆ రీతిగా ఉండటానికి వీలు కాదు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. మీకా గ్రంథంలో కూడా ఒక మాట చూస్తాం. మీకా గ్రంథంలో ఆయన చెప్తూ ఉన్నాడు, తన స్వాస్యంలో శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు. దేవుడైన నీతో సమమైన ఎవరైనా ఉన్నారా? నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపముంచడు అని చెప్పి అక్కడ తన యొక్క గుణగణాలను తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని పట్ల మన వైఖరిని ఏ రీతిగా ఉన్నదన్నది మనం ఆలోచన చేయాలి. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, ఆయనలే మనం పోషించేవాడు, ఆయనలే మనం నడిపించేవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనే ఎల్ హిలోమ్. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు, ఎల్ ఎలోనియా అన్న సర్వోన్నతుడైన దేవుడైన మరి నిశ్చయంగా మెల్కీషెదెకు అబ్రహామును కలుసుకున్నప్పుడు ఇదిగో ఆయన ఆశీర్వదించాడు. ఇదిగో భూమాకాశములు యావత్తు కూడా ఆయన యొక్క చేతిలో ఉన్నాయని చెప్పి దశమ భాగం ఆయన ఇవ్వడాన్ని మనం మొదటగా ప్రస్తావించేది ఇదిగో నిశ్చయముగా ఆ మెల్కీషెదెకు దగ్గరే మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, దేవుని పట్ల ఇంతవరకు నీకు ఒకవేళ ఎటువంటి అభిప్రాయం ఉందో నాకు తెలియదు, కానీ ఇదిగో ఈ రోజు నుంచి ఈ వాక్యం వినడం ద్వారా, ఈ వాక్యాన్ని నువ్వు హృదయంలో అంగీకరించడం ద్వారా నిశ్చయముగా దేవుని పట్ల విధేయత కలిగి, దేవుని పట్ల పరిపూర్ణమైన ఆ యొక్క విశ్వాసముతో నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పి విశ్వసించి దేవుణ్ణి ప్రేమించులాగున దేవుడు మీ హృదయాలు ముద్రించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి,
దయగల రాజా, నీకు ఎనలేని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభా నాయన మీ గుణగణాలు, నాయన మీరు సర్వశక్తిమంతుడైన దేవుడని, మీకు అసాధ్యమైనది ఏది లేదని ప్రభా మీరు మాకు తెలియపరిచారు. దీని ద్వారా ప్రభా మేము నా తండ్రి స్థిరముగా మా హృదయాల్లో భద్రపరుచుకుని నాయన మనుషుల్ని కాదు, అధికారుల్ని కాదు, నాయన ప్రభా ఈ లోకాన్ని కాదు కానీ నాయన నీ మీద ఆనుకుని, నీ మీద ఆధారపడి, నాయన నిన్ను ఆశ్రయించి నిశ్చయముగా ఈ లోకాన్ని జయించే జయ జీవితాన్ని మా అందరికీ అనుగ్రహిస్తారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనా విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.